నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల లడ్డూ కల్తీపై దర్యాప్తునకు స్వతంత్ర సిట్ 5 సభ్యులతో ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశం. స్వతంత్ర సిట్ను స్వాగతించిన సీఎం చంద్రబాబు. జాతీయ ఏజెన్సీల మద్దతుతో దర్యాప్తు పటిష్టమవుతుందన్న లోకేష్. చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపిందన్న జగన్. తీర్పును మాజీ సీఎం వక్రీకరించారని కూటమి నేతల ధ్వజం. అమరావతికి రైల్వే లైన్ సర్వే పూర్తయిందన్న దక్షిణ మధ్య రైల్వే జీఎం. బోర్డు ఆమోదం అనంతరం పనులు ప్రారంభిస్తామని వెల్లడి. తిరుమలలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. కాసేపట్లో పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం దంపతులు. ఇంద్రకీలాద్రిపై వేడుకగా శరన్నవరాత్రి మహోత్సవాలు. గాయత్రీదేవి అలంకారంలో దర్శనం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు గట్టి దెబ్బ. ఎదురుకాల్పులో 14 మంది నక్సల్స్ మృతి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై తదుపరి దర్యాప్తునకు సుప్రీంకోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసింది. కోట్లాది భక్తుల మనోభావాలకు భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ విషయంలో పిటిషనర్ వైవి సుబ్బారెడ్డి టీటీడీ విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్న విషయాన్ని దాచిపెట్టడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులను రాజకీయ వేదికలుగా వాడటాన్ని తాము ఏమాత్రం సమర్థించబోమని తేల్చి చెప్పింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచిస్తూ లడ్డూ కల్తీ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణను ముగించింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణలకు సంబంధించి వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సహా మరో 2 దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులిచ్చింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో గాని, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తుల పర్యవేక్షణలో గాని దర్యాప్తు జరిపించాలనే విజ్ఞప్తిని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. ఇప్పుడున్న సిట్ స్థానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి తదుపరి దర్యాప్తు బాధ్యతలను దానికి అప్పగించింది. ఈ విషయంలో తగిన సూచనలివ్వాలని గత విచారణ సందర్భంగా సుప్రీం చేసిన సూచనల మేరకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయం కోర్టు ముందుంచారు. రాష్ట్ర ప్రభుత్వ సిట్లోని సభ్యులకు అవసరమైన సమర్థత, అర్హతలున్నాయని, బాధ్యతల నిర్వహణలో వారికి వ్యతిరేకంగా ఏ కారణాలు కనిపించలేదని పేర్కొన్నారు. అయినా సిట్పై అనుమానాలు లేవనెత్తుతున్నందున కేంద్ర పోలీసు బలగాల్లోని సీనియర్ అధికారుల్ని పర్యవేక్షించనివ్వాలని సూచించారు. తద్వారా అఖిల భారత కోణం ఆహార భద్రతా విషయాలను పరిగణలోకి తీసుకున్నట్లవుతుందని, అది భక్తుల్లో నమ్మకాన్ని నింపుతుందని తుషార్ మెహతా పేర్కొన్నారు. ఈ దశలో స్పందించిన జస్టిస్ గవాయ్ దర్యాప్తును ఎవరు కొనసాగించినా తమకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చెప్పినట్లు తాము పత్రికల్లో చూశామని, మీరేమంటారని టీటీడీ తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను ప్రశ్నించారు. పత్రికా ప్రకటనలను పరిగణలోకి తీసుకోవద్దని లూథ్రా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పరీక్షలు నిర్వహించిన ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించలేదని టీటీడీ ఈవో చెబితే అసలు మొత్తానికే ఎప్పుడూ ఉపయోగించలేదని ఆయన చెప్పినట్లు పత్రికల్లో ప్రచురించారని న్యాయమూర్తుల దృష్టికి తెచ్చారు. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గి తాము ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు. అయితే సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం సూచించిన వారిని రాష్ట్ర ప్రభుత్వ సిట్లో సభ్యులుగా చేర్చడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. పిటిషనర్ వైవి సుబ్బారెడ్డి తరపు న్యాయవాది కపిల్ సిబల్ మాత్రం లడ్డూ కల్తీ విషయంలో స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసినందున స్వతంత్ర విచారణ జరపాలని కోరారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్ గవాయ్ ఈ విషయంలో ఎంతో మంది ఎన్నో ప్రకటనలు చేశారని, వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సిబల్ వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది రోహత్గి ఆక్షేపించారు. లడ్డూ విషయంపై సీఎం ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదన్నారు. జులైలో వచ్చిన ఎన్డీడీబీ నివేదికను సెప్టెంబర్లో ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రస్తావించారని వివరించారు. నివేదిక రాకముందే సీఎం మాట్లాడినట్లు చెప్పడంలో నిజం లేదని ధర్మాసనానికి వివరించారు. కానీ పత్రికల్లో ఆయన ఏ ఆధారం లేకుండా తుది నిర్ణయానికి వచ్చినట్లు ప్రదర్శించారని ఆక్షేపించారు. దీనికి సంబంధించిన తేదీలన్నీ తన వద్ద ఉన్నాయని, ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, రాష్ట్ర ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. ఇది పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అంశమని రోహత్గి అభిప్రాయపడ్డారు. టీటీడీ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కూడా తాము అన్ని నివేదికలను సూక్ష్మంగా పరిశీలించారు
పరిశీలించామని స్పష్టం చేశారు. ఆ రోజు సరఫరా అయిన నెయ్యిని ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్ ఉత్పత్తి చేయలేదని సర్వీస్ ట్యాక్స్ నివేదికల ద్వారా ఈ విషయాన్ని గుర్తించామని తెలిపారు. సుబ్రహ్మణ్య స్వామి, సుబ్బారెడ్డి పిటిషన్లు ఒకేలా ఉన్నాయని, ఒకదానిలోని తప్పులు మరో పిటిషన్లో యథాతథంగా ఉన్నట్లు చెప్పారు. తీతీదే చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి ప్రస్తుతం విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్నారని, దానికి వ్యతిరేకంగా హైకోర్టులో రిట్ దాఖలు చేసిన విషయాన్ని కోర్టుకు చెప్పకుండా దాచిపెట్టారని లూథ్రా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. విజిలెన్స్ విచారణను దాచిపెట్టిన వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు రాజకీయ డ్రామాలకు న్యాయస్థానాలను వేదిక చేయదలుచుకోలేదని వ్యాఖ్యానించింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది. లడ్డూ కల్తీ ఆరోపణలు గంభీరమైనవనే విషయంలో ఎలాంటి అనుమానం లేదని, దానికి నిర్దిష్ట ఆధారం ఉందా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అయితే ఖచ్చితమైన ఆధారాలున్నాయని, జంతు కొవ్వు ఉపయోగించారని దాన్ని సిట్ కనిపెడుతుందని ప్రభుత్వం తరపు న్యాయవాది రోహత్గి చెప్పారు. సీఎంకి వ్యతిరేకంగా గ్యాగ్ ఆర్డర్ లేదన్న రోహత్గి వాళ్లు కూడా రాజకీయ నేతలే కాబట్టి మాట్లాడుతున్నారని అన్నారు. జూలై 16న ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికలో జంతు కొవ్వు ఉన్నట్లు స్పష్టంగా చెప్పిందన్నారు. అయితే అదంతా వెజిటబుల్ ఫ్యాట్ తప్ప జంతు కొవ్వు కాదని సుబ్బారెడ్డి తరపు న్యాయవాది సిబల్ వాదించారు. పిటిషనర్లు లేవనెత్తిన ప్రతి అంశానికి సమాధానంగా అఫిడవిట్ వేస్తామని, ఏ తేదీలో ఏం జరిగిందో చూపడానికి తాము సిద్ధంగా ఉన్నామని రోహత్గి స్పష్టం చేశారు. జూలై 6, 12 తేదీల్లో వచ్చిన ట్యాంకర్లలోని నెయ్యి కల్తీదని, జూలై 4 వరకు వచ్చిన ట్యాంకర్లను పరీక్షించలేదని టీటీడీ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చెప్పారు. ఈ దశలో కల్తీ ట్యాంకర్లను ఎందుకు అనుమతించారని సిబల్ ప్రశ్నించగా, డిసెంబర్లో మీరిచ్చిన కాంట్రాక్టే కదా అని లూథ్రా స్పష్టం చేశారు. కొండపైకి ఎందుకు అనుమతించారని సిబల్ ప్రశ్నించగా, పరీక్షలు జరిపింది కొండపైనే కదా అని జస్టిస్ గవాయ్ స్పందించారు. అందరి వాదనలు పరిగణలోకి తీసుకున్నాక తాము సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తెలిపారు. సిట్లో సభ్యులుగా సిబిఐ నుంచి 2, రాష్ట్ర పోలీసుల నుంచి 2, భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ FSSAI నుంచి ఒకరిని నియమించాలని ఆదేశించారు. సిబిఐ అధికారుల పేర్లను సంస్థ డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పేర్లను ఏపీ ప్రభుత్వం, FSSAI అధికారి పేరును ఆ సంస్థ చైర్మన్ ప్రతిపాదించాలని సూచించిన ధర్మాసనం దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని నిర్దేశించింది. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేయడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ స్వాగతించారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సిట్లో సిబిఐ, ఏపీ పోలీసులు, FSSAI అధికారి ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ అంటూ పోస్టు ముగించారు. జాతీయ ఏజెన్సీల మద్దతుతో నెయ్యి కల్తీపై దర్యాప్తు మరింత పటిష్టంగా సాగుతుందని లోకేష్ అన్నారు. సత్యం గెలుస్తుందని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో చంద్రబాబుకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఇంకా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు హెచ్చరిక జగన్కే వర్తిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. లడ్డూ విషయంలో నిజాలు వెలుగులోకి వస్తే వైసీపీతో అంటకాగిన అధికారులకు తగిన శిక్ష తప్పదని తెలిసే జగన్ తప్పుడు ప్రచారానికి దిగారని ఆనం దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు తీర్పును జగన్ వక్రీకరించారని మరో మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీర్పు కాపీ రాకముందే చంద్రబాబుపై జగన్ విమర్శలు చేశారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్తో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మత విశ్వాసాలను కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడతా ఉన్నారో అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. కాబట్టే దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది. చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. ఆర్డర్ పంపిస్తా జగన్మోహన్ రెడ్డి గారిని, చదువుకోమనండి. మేము ఏ అధికారులను అయితే వేశామో వాళ్ళకి వెరీ గుడ్ రెప్యుటేషన్ అన్నటువంటి దాని రికార్డ్ మెన్షన్ చేసింది. మొటికాయలు ఎవరికి పడ్డాయి? ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ కాదు కదా, ఇది సిట్టు. దాంట్లో 2 మెంబర్లు, ఇంకో ఎక్స్ట్రా మెంబర్లు వచ్చారు. సుబ్బారెడ్డి గారు తాను హైకోర్టులో కేసు వేసిన విషయాన్ని దాచిపెట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కోర్టు తీవ్రంగా స్పందించింది. మొటికాయలు ఎవరికి పడ్డాయి?
సుబ్బారెడ్డి గారు ఇవ్వండి. టీటీడీని వీళ్ళు అగౌరవపరిచారో వాళ్ళందరూ కూడా దోషులుగా నిలబడేటువంటి సమయం తొందరలోనే దగ్గరకు వస్తుంది, విచారణ పూర్తయిపోతేనే. ఆధారాన్ని ఎన్డీడీబీ ఎవిడెన్స్ పెట్టాం, ఇంకా దానికి మించినటువంటివి లేవు. రేపొద్దున సిట్ ఇంకా బెటర్ డైరీలు కనుక్కుంటే అవి కూడా బయటకు వస్తాయి. తిరుమలకి వెళ్ళడానికి బద్ధకం వేసి తిరుమలేసుని ఇంటికి రప్పించి సెట్టింగ్ వేసుకుంటాననేటువంటి ప్రయత్నం చేయగలిగినటువంటి మహానుభావుడు మీరు తిరుమల గురించి, తిరుమల గొప్పతనం గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రజల కర్మ, దేశ ప్రజల కర్మ. సుప్రీం సిట్ ఏర్పాటు నేపథ్యంలో పిటిషనర్ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మరో వాదన తెరపైకి తెచ్చారు. వైసీపీ హయాంలో ఏఆర్ డైరీ ఫుడ్స్ నుంచి ఒక్క ట్యాంకర్ కూడా టీటీడీకి సరఫరా చేయలేదని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆ కంపెనీ నుంచి మాకు అసలు గీ సప్లైయే జరగలేదు. నేను చైర్మన్గా ఉన్న 4 ఏళ్లలో అయితే అసలు ఆ కంపెనీ ఏ రోజు కూడా టెండర్లో బిడ్ కూడా చేయలేదు. నా తర్వాత చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారి పీరియడ్లో కూడా ఆ కంపెనీ సప్లైస్ అయితే జరగలేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జూన్ 12 తర్వాతనే ఆ కంపెనీ సప్లై చేయడం మొదలుపెట్టింది. అంటే ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి బోర్డు ఎవరిదున్నా సరే ఆ బోర్డు సభ్యులకు కానీ చైర్మన్కి కానీ ఎటువంటి అధికారాలు ఉండవు. ఆ టైంలో టెండర్స్ ఫైనలైజ్ చేశారు. ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపై సమగ్రమైన దర్యాప్తు జరగాలి. టోటల్ కోర్టు మానిటర్ కమిటీ కానీ, రిటైర్డ్ జడ్జి కానీ, సిట్టింగ్ జడ్జి కానీ అడిగాం. బట్ కోర్టు నిర్ణయాన్ని మనం శిరసాహించాల్సిందే. సీఎం హోదాలో గతంలో కొనుగోలు చేసిన కొన్ని పరికరాలను జగన్ కార్యాలయం ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. టేబుళ్లు, కుర్చీలు తిరిగి ఇస్తామంటూ లేఖ రాసి అత్యంత విలువైన వస్తువుల జాబితాను మాత్రం ప్రభుత్వానికి పంపడం లేదు. సాధారణ పరిపాలన శాఖకు పంపిన లేఖలో కొన్ని పరికరాలను పేర్కొనలేదని తెలుస్తోంది. సీఎం హోదాలో ఏర్పాటు చేయించుకున్న 1,07,00,000 విలువైన వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థ గురించి మాత్రం స్పందించలేదని సమాచారం. ఫర్నిచర్ తిప్పి పంపుతానంటూ పేర్కొన్న జాబితాలో ఖరీదైన వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను తిరిగి ఇస్తామని గాని, దానికి వెలకట్టి తీసుకుంటామని గాని ఏమాత్రం చెప్పలేదని తెలుస్తోంది. అసలు దాని ఊసే లేకుండా జాబితా పంపడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థలో అధునాతన టీవీలు, మైక్ సిస్టమ్, కెమెరాల వ్యవస్థను అప్పట్లో కొనుగోలు చేశారు. ప్రస్తుతం కుర్చీలు, టేబుళ్లు మాత్రమే తిప్పి పంపుతామంటూ జగన్ కార్యాలయం లేఖ రాసింది. అమరావతిలో రైల్వే లైన్ ఏర్పాటుకు సర్వే పూర్తయిందని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. రాష్ట్ర ఎంపీలతో విజయవాడలో ఆయన సమావేశమయ్యారు. రైల్వే పెండింగ్ ప్రాజెక్టులను ఎంపీలు జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీల ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు నివేదిస్తామని అరుణ్ కుమార్ జైన్ చెప్పారు. రాజధాని అమరావతి కోసం ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు లైన్ సర్వే పూర్తయిందన్నారు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్. రైల్వే బోర్డు ఆమోదం, నిధులు రాగానే కొత్త రైల్వే లైన్ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 21,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే లైన్ల ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయన్నారు. రైళ్లు ఢీకొట్టకుండా కవచ్ను రాష్ట్రంలో నిర్ణీత కిలోమీటర్లలో అమలు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ఎంపీలు ఇచ్చిన ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు పంపుతామన్నారు. విజయవాడలో డ్రైనేజీ నీరు వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కమిటీ నియమించినట్లు జీఎం చెప్పారు. మచిలీపట్నం, బాపట్ల, రేపల్లె రైల్వే లైన్ కోసం ఎంపీలు ప్రతిపాదనలు ఇచ్చారన్నారు. విజయవాడ ప్రధాన స్టేషన్ కు అనుబంధంగా గుణదల, రాయనపాడు స్టేషన్లను శాటిలైట్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తామన్నారు. In Andhra Pradesh, 73 stations have been taken up for redevelopment under Amrit Bharat Station scheme. These stations are called Amrit stations. Out of those 73 stations, 56 stations are in the jurisdiction of South Central Railway, and we'll be spending 2,593 crores for redevelopment of these stations. The major redevelopment at Tirupati and Nellore, you must have seen also, it is in quite advanced stage. More than 50% of the work has been done. These two stations are being developed at a cost of 311 crores. Tirupati at 311 crores and Nellore at 103 crores. Apart from this, Vijayawada is being taken up under PPP scheme and has been entrusted to RLDA, Railway Land Development Authority. గత ప్రభుత్వ వైఫల్యం వల్లే రైల్వేస్ లో రాష్ట్రం వెనకబడిందని కూటమి ఎంపీలు విమర్శించారు. రైల్వే ప్రాజెక్టులకు భూమి కేటాయించకపోవడంతో సమస్యలు తిష్టవేశాయన్నారు. ఆర్ఓబీలు, రైల్వే అండర్ బ్రిడ్జిల పూర్తికి రైల్వే జీఎం సానుకూలంగా ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో మేము ఎన్నో ప్రపోజల్స్ పెట్టాం. ఒక్క ప్రపోజల్ కూడా భూమి సేకరణ అనేది అడ్డంకిగా మారింది. ఎక్కడా కూడా ఆర్ఓబీలకు కానీ, రైల్వే అండర్ బ్రిడ్జిలు కానీ, రైల్వే జోన్కు కానీ
గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి గత 5 సంవత్సరాల నుంచి. కాబట్టి ఇప్పుడు మేము చిత్తశుద్ధితో మనం అందరం కలిసి పనిచేసి ఎక్కడెక్కడైతే ఆర్ఓబీలు అవసరం ఉన్నాయో, ఎక్కడైతే రైల్వే అండర్ బ్రిడ్జ్లు అవసరం ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రానికి రావాల్సిన కొత్త ట్రైన్లు, వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఇవాళ మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇండియన్ రైల్వేస్ ఇవాళ దూసుకుపోతున్నాయి. దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి మనకి కావాల్సిన ట్రైన్లు అన్నీ కూడా కోరటం జరిగింది. వారు తగిన రీతిలో స్పందించి వెంటనే రైల్వే బోర్డుకి ఇంటిమేట్ చేసి అవి వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. లడ్డూ వివాదం విచారణకు స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతించారు. స్వతంత్ర సిట్ విచారణ ద్వారా సత్యం వెలుగు చూస్తుందని అభిప్రాయపడ్డారు. కల్తీ నెయ్యి వినియోగంపై సనాతన ధర్మాన్ని విశ్వసించే వారంతా ఆందోళనతో ఉన్నారని, గత టీటీడీ బోర్డుల హయాంలోనే స్వామివారి ప్రసాదాలు అన్నప్రసాదంలో నాణ్యత లోపించిందని పేర్కొన్నారు. గత పాలక మండల నిర్ణయాలను సంస్కరించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని, తప్పుడు నిర్ణయాలు అపవిత్ర చర్యలకు కారణమైన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని పవన్ స్పష్టం చేశారు. నూతనంగా నియమితులైన వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్గా రవినాయుడు బాధ్యతలు చేపట్టారు. క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు ఇతర నేతల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన శివశంకర్కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాలువా కప్పి అభినందించారు. తోలు పరిశ్రమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభినందించారు. క్రీడాకారులు గత 5 సంవత్సరాల్లో రాణించలేక ఇబ్బంది పడి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయి వరకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నారు. వాళ్ళందరినీ గుర్తిస్తాం, వాళ్ళని ప్రోత్సహిస్తాం, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాం, పీపీపీ విధానాన్ని అమలుపరుస్తాం. సిఎస్ఆర్ ఫండ్ను క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు టెక్నాలజీని యూజ్ చేస్తాం. ఉద్యోగ కల్పన విషయంలో ఎంఎస్సీఎం ఇది సింహభాగం చేయవలసినటువంటి అవసరం ఉంది. యువతని ఎంటర్ప్రెన్యూర్ వైపు నడిపించవలసినటువంటి అవసరం ఉంది. ఉద్యోగాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అనుకుంటున్నటువంటి పరిస్థితుల నుంచి ఉద్యోగ కల్పన వైపు టెక్నోక్రాట్స్ని కానీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ అందరినీ కూడా అటువైపు మళ్లించవలసినటువంటి అవసరం ఉంది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లిడ్ క్యాప్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఆస్తులు మొత్తాన్ని కూడా తనకి సంబంధించినటువంటి వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. దీనిలో ఉన్నటువంటి లోటుపాట్లు మొత్తం కూడా మా మదర్ డిపార్ట్మెంట్ అయినటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారి సహకారంతో లిడ్ క్యాప్ని ముందుకు తీసుకెళ్లడం కోసం నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. సూపర్ 6లో ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీకి టాప్ ప్రయారిటీ ఇచ్చి పట్టణంలో ప్రతి ఒక్క బీపీఎల్ ఫ్యామిలీ, బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీ, తెల్ల రేషన్ కార్డు వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇంటింటికి మంచినీరు అందించడమే ప్రభుత్వ తరగతి లక్ష్యం. స్థానిక నాయకులు, అధికారులు సహాయ శాఖలతో అలాగే మా మున్సిపల్ మంత్రి నారాయణ గారి సహాయ శాఖలతో అమలు పరుస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తాడు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది. నారాయణపూర్ దంతెవాడ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు హతమయ్యారు. అబూజ్మర్లో మావోయిస్టులు మకం వేశారనే సమాచారంపై ఈ ఉదయం భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో భద్రతా బలగాలకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో ఎన్కౌంటర్ మొదలైంది. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకోగా కొంతసేపటి తర్వాత మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. అనంతరం ఘటనా స్థలంలో గాలించిన భద్రతా బలగాలు 30 మృతదేహాలను గుర్తించాయి. పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు సహా విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇంకా ఎవరైనా మావోయిస్టులు తప్పించుకున్నారా అనే కోణంలో గాలింపును కొనసాగిస్తున్నట్టు అధికారులు వివరించారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘంలోని 6వ స్థానం కోసం ఎన్నిక జరిపించేందుకు అంత తొందర ఎందుకని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. స్థాయి సంఘం ఎన్నికపై మేయర్ షెల్లీ ఒబెరాయ్ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు ఇచ్చే వరకు స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించరాదని ఎల్జీని ఆదేశించింది. తమ ఆదేశాలను విస్మరించి ఎన్నిక నిర్వహిస్తే తీవ్రంగా పరిగణిస్తామని ఎల్జీ తరపు సీనియర్ న్యాయవాది సంజయ్ జైన్ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. మొదట తాము ఈ పిటిషన్పై విచారణ చేపట్టదలుచుకోలేదని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే ఢిల్లీ మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 487 ప్రకారం ఎల్జీ తన అధికారాలను ఉపయోగించాలని నిర్ణయించడంతో నోటీసులు జారీ చేయాల్సి వచ్చిందని తెలిపింది. సెక్షన్ 487 ప్రకారం ఎల్జీ కార్యనిర్వాహక అధికారాలను వినియోగిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ధర్మాసనం పేర్కొంది. ఎన్నికను ఎలా అడ్డుకుంటారని ఎల్జీ కార్యాలయాన్ని ప్రశ్నించింది. 2 వారాల్లోపు ఎల్జీ కార్యాలయం వివరణ ఇవ్వాలన్న ధర్మాసనం దసరా సెలవుల తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఎస్సీ వర్గీకరణ తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆగస్టులో ఎస్సీ వర్గీకరణకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఈ తీర్పును సమీక్షించాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాము ఇదివరకు ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన పరిస్థితులు కనిపించలేదని తెలిపింది. అందుకే రివ్యూ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణకు ఆగస్టులో పచ్చజెండా ఊపిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం 6:1 ఆధిక్యంతో తీర్పు వెలువరించింది. అయితే ఎస్సీ వర్గీకరణ న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్ల పరిమితిని 75% పెంచేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని ఎన్సీపీ ఎస్పీ నేత శరద్ పవార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తమిళనాడులో రిజర్వేషన్లు 78% ఉన్నప్పుడు అది మహారాష్ట్రలో ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించారు. మరాఠాలకు రిజర్వేషన్లు ఇచ్చే క్రమంలో ఇతర వర్గాలకు నష్టం కలగకుండా జాగ్రత్త వహించాలని పవార్ సూచించారు. నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి మహావికాస్ అఘాడీ నేతల మధ్య సీట్ల పంపకంపై చర్చలు వచ్చే వారం కూడా కొనసాగుతాయన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్రం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ 18వ విడత నిధులను ప్రధాని మోదీ రేపు విడుదల చేయనున్నారు. మహారాష్ట్రలోని వాషింలో జరిగే కార్యక్రమంలో 20,000 కోట్ల రూపాయలను ప్రధాని విడుదల చేస్తారని పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా చెల్లింపులు జరగనున్నాయి. 9.4 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. 18వ విడత నిధుల విడుదలతో పీఎం కిసాన్ యోజన కింద పంపిణీ చేసిన మొత్తం 3.45 లక్షల కోట్లకు చేరనుంది. కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రైతులకు ఏటా 3 విడతల్లో 2,000 చొప్పున 6,000 రూపాయల పెట్టుబడి సాయంగా అందిస్తోంది.